నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డాక్ మహారాజ్ భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతున్న సంగతి మనందరికీ తెలుసు. రిలీజ్ కౌంట్ డౌన్ అయితే మొదలైపోయింది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో అంచనాలు కూడా పీక్స్ కి అయితే చేరాయి. బాలయ్య తెరపై ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడా అనేది ఆయన అభిమానులంతా ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. పైగా ఈసారి యాక్షన్ మేకర్ బాబీ తోడవడంతో ఆ యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో కూడా ఊహకి అందడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ అంచనాలు సంచలనాలు అయ్యేలా బాబీ మరో బాంబు పేల్చాడు. సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందన్నారు. చూడ్డానికి సైలెంట్ గా ఉన్నట్లు కనిపించినా కానీ డైనమైట్ బాంబ్ పేలితే ఎంత విధ్వంసం జరుగుతుందో అంతకి రెట్టింపు విధ్వంసం బాలయ్య పాత్రలో ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. పరిస్థితులను బట్టి బాలయ్య పాత్ర తీరు మారడం షాకింగ్ గా ఉంటుందన్నారు. యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నారు. బాలయ్యపై వచ్చే పోరాట ఘట్టాలు ఏ మాత్రం ఊహకు అందని విధంగా ఉంటాయన్నారు. ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ జాన్విక్ సిరీస్ తరహా యాక్షన్ బాలయ్య పాత్రలో కనిపిస్తుందన్నారు. ఈ మాటతో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. బేసిక్ గా బాలయ్యలో యాక్షనే హైలైట్. దాన్ని చూపించడంలో బోయపాటి మాత్రమే ఇంతవరకు స్పెషలిస్ట్ గా కనిపించారు. కానీ బాబీ మాటలను బట్టి చూస్తుంటే బోయపాటిని మించిపోయేలా ఉన్నారు. మరి ఆ సంగతి ఏంటో తెలియాలంటే జనవరి 12 వరకు వెయిట్ చేయాల్సిందే.